హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో పిల్లలు ఈజీగా తినేలాగా, పిల్లలకి ఎక్కువ ప్రోటీన్స్ అందాలన్నా కానీ ఇలాంటి ఫుడ్ అయితే చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారన్నమాట. సో నేనైతే దీన్ని పల్లీలు చెక్క కాదు, పల్లీలు ఉండ కాదు, అలా కాకుండా సపరేట్గా పల్లీలకు మాత్రమే పాకం పట్టే విధంగా చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. సో ఈ పల్లీలను అయితే నేను 2 కప్పుల దాకా తీసుకుని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొట్టంతా ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఇలా 1-2 పట్టుకుని ఇలా నలిపి చూడండి. మీకే అర్థమవుతుంది ఫ్రై అయ్యిందా లేదా అని మీకే తెలుస్తుంది అన్నమాట. మీరు ఇంకా కావాలి అంటే 1-2 తిని చూడండి. మంచిగా చక్కగా టేస్ట్గా మంచిగా వచ్చాయి అనుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక క్లాత్లోకి తీసుకుని ఈ పొట్టు తొందరగా ఈజీగా అన్నిటిని ఒకే విధంగా బద్దంతా 2 ముక్కలు అయ్యే విధంగా ఇలా జస్ట్ క్లాత్ మీద మరొక క్లాత్ ఈ విధంగా వేసుకుని ఇలా జస్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు, స్మూత్గా చక్కగా పొట్టంతా పోతుందన్నమాట. ఈ విధంగా వస్తుంది. దీనిలో ఉన్న పొట్టంతా ఈ విధంగా తీసేసుకోవాలి. చాట్తో కానీ లేదా ఇంకా ఈజీ అయిన పద్ధతుల్లో కానీ చక్కగా ఈ విధంగా ఫ్రెష్గా అన్నిటినీ నీట్గా ఈ పొట్టంతా పోయే విధంగా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇదంతా నేను ప్రిపేర్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ పక్కనే పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే బెల్లం పాకం అయితే పట్టుకుంటున్నారు. మీరు కావాలి అంటే పంచదారతో కూడా పాకం పట్టుకోవచ్చు, కానీ బెల్లంతో పట్టుకుంటే హెల్తీగా చక్కగా తినేసేయటానికి బాగుంటుంది, పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది. 2 కప్పుల దాకా పల్లీలు తీసుకున్నాను కదా, అదేవిధంగా ఒక్కొక్క కప్పుకి 1/4 కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలా ఎక్కువ అవ్వదు, అలా అని తక్కువ అవ్వదు. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువగా 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే పాకం అనేది పట్టడానికి కొంచెం లేట్ పడుతుందన్నమాట. సో ఈ బెల్లం అంతా ఇలా కరిగించేసేసుకోవాలి. కంప్లీట్గా ఇలా కరిగించిన తర్వాత పాకం త్వరగానే వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులోనికి 1/4 టేబుల్ స్పూన్ దాకా నేను వంట సోడాను అయితే వేసుకుంటున్నాను. ఇలా వంట సోడాను వేసుకోవటం వల్ల కలర్ చేంజ్ అవుతుంది అండ్ చక్కగా క్రిస్పీగా, అంటే పంటికి అతుక్కోకుండా పాకము తినేటప్పుడు పల్లీలకి చక్కగా పర్ఫెక్ట్గా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పాకాన్ని చెక్ చేసుకోండి. ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాకం త్వరగానే వస్తుంది. ఇలా పాకాన్ని వాటర్లో వేసినప్పుడు ఈ బబుల్స్ లాగా ఉన్నాయి కదా, బాల్స్ లాగా, అవి వాటర్లో అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే కనుక పల్లీలు చెక్కి కానీ పల్లీలు ఉండలు కానీ చేసుకోవటానికి కరెక్ట్గా ఉన్నట్లు. కానీ నేను ఆ విధంగా కాకుండా సపరేట్గా పల్లీలకు మాత్రమే సపరేట్గా పట్టే విధంగా చేసుకోవాలనేసి మరి కొద్దిసేపు అయితే నేను ఇలా మరిగించేస్తున్నాను అన్నమాట. మరొకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇలా వేస్తే టంగమంటూ సౌండ్ రావాలి. ఇలా పట్టుకుని సపరేట్ అయిపోవాలన్నమాట. అప్పటిదాకా గట్టి పాకాన్ని పట్టాలన్నమాట. సో చూసారు కదా, సౌండ్ అయితే చక్కగా ఈ విధంగా రావాలి. ఇలా ఉంటే మరొకసారి ఇలా కొద్దిసేపు కలిపేసేసుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలని కచ్చాబచ్చాగా దంచుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఇలానే దగ్గర పడేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు, ఆన్లోనే ఉంది. అలానే ఆన్లో ఉంచేసి సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఇది సపరేట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. కలపటం ఎక్కడ ఆపనేకూడదు. ఇలా కలుపుకుంటూ ఉంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇది కంప్లీట్గా ఇదే విధంగా కలిపేసుకోవాలి. మీరు ఇంకా పల్లీలు చెక్కి కానీ ఉండలు కానీ చేసుకోవాలనుకుంటే నేను ముందు చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చక్కగా సపరేట్ అయిపోయి చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చాయన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా అయితే పల్లీలు చెక్కీలు కానీ ఉండలు కానీ చేసిస్తే వాళ్ళు తినడానికి కొంచెం కొరుక్కుని తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ అలా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి గిన్నెలో వేసి ఒక స్పూన్ వేసిస్తే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.